దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, కష్టములో, నష్టములో, బాధలో దేవుని బిడ్డలారా ఉన్నారా మీరు? దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మంచి రోజులు రాబోతున్నాయంట. మీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఇన్ని దినములు మీ దినములు మీకు భారముగా ఉండొచ్చు, కానీ ఇక ముందు దేవుడు మీతో చెప్తున్నాడు మంచి దినములు మీకు రాబోతూ ఉన్నాయని. వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎంత అద్భుతం అండి! దేవుడిచ్చేటటువంటి విశ్రాంతి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా కూడా ఉంటుంది. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంత అద్భుతం అండి! ఇంకా చీకటి, అంధకారము అనేటటువంటి పరిస్థితులు నీకు ఉండవు, నీ దుఃఖ దినములు సమాప్తములగుతాయి అని చెప్పేసి అని మాట్లాడుతూ, యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడట. దేవుని బిడ్డలారా, ఆయన నీకు వెలుగుగా ఉన్నప్పుడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారట. మీరు నిందకు ప్రతిగా తాము పొందినటువంటి భాగమును అనుభవించి మీరు సంతోషించే వారిగా ఉంటారట. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనములో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. కోరేషు గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ఏ తలుపు కూడా నీకు మూసివేయబడదు, ఆయన నీ కొరకు తలుపును తెరిచి ఉన్నాడట. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనములో, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవకు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. దేవుని బిడ్డలారా, నీ ఎదుట ఆయన మంచి రోజులు ఇచ్చేటటువంటి, మంచి దినములను ఇచ్చేది, మంచి నెమ్మదినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది డోర్ ఓపెన్ చేసి ఉన్నాడు. ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా! కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది అని చెప్పేసి అని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలేంది మీరు నమ్మిక ఉంచండి, విశ్వసించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 30వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. ఎంత అద్భుతం అండి! దేవుని యొక్క కార్యము మీరలా ఇంత అద్భుతంగా ఉంది. అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజు, ఆయన యొక్క రాజ్యము నిమ్మలముగా ఉన్నది. అటువంటి మంచి స్థితిని, అటువంటి మంచి దినమును, మంచి రోజులు దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.